హాయ్ అండి, వెల్కమ్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. హాయ్ అండి, ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా త్వరగా అయిపోయే ఎగ్ ఫ్రైడ్ రైస్ దాని తయారీ విధానం చూద్దామా? ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇద్దరికి సరిపోయినట్టు కుక్ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్ వేసేసానండి, ఇంకొక ఎగ్ వేస్తున్నాను. మొత్తం 5 ఎగ్స్ అండి. ఎగ్ వేసిన వెంటనే మనం కలిపొద్దండి, దాన్ని అలానే వదిలేద్దాం ఒక 2 మినిట్స్ వరకు. ఇప్పుడు ఎగ్ ఒక సైడ్ ఉడికిందండి. ఇప్పుడు మెల్లగా మనం ఇలా స్క్రాంబుల్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక చిట్కా కారం అండి, ఒక చిట్కా ఉప్పు. ఎందుకంటే ఎగ్కి ఆ ఫ్లేవర్ ఉప్పు కారం పట్టాలని చెప్పేసి వేసాను. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. గుడ్లు ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకుందామండి. ఇదే ఆయిల్లో ఒక ఉల్లిపాయలండి, మీడియం సైజ్ది, 2 పచ్చిమిర్చి సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అలానే పచ్చిమిర్చి కూడా సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి. వేసుకొని మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దండి. ఆనియన్స్ని లైట్గా ఇలా పింకిష్ కలర్ లైట్గా ఫ్రై అయిపోవాలండి. ఇప్పుడు మనం దీంట్లో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 1/2 మినిట్ మనం బాగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్లో కూడా చాలా వెరైటీస్ ఉంటుందండి. ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఇది చాలా ఈజీ సింపుల్ మెథడ్ కాబట్టి నేను ఇది చూపిస్తున్నాను. అది కూడా మీకు చూపిస్తాను, అది ఎలా ప్రిపేర్ చేయాలో. ఇది అయితే ఇంట్లో అందరికీ అందుబాటులో మనకి సడన్గా ఉంటుంది అన్ని ఇంట్లో కాబట్టి అందుకని నేను ఇది చూపిస్తున్నాను. తర్వాత మీకు ఆ రెసిపీస్ కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం దీంట్లో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియా, కారం 2 స్పూన్స్ అండి, వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ ఇప్పుడే నేను యాడ్ చేయట్లేదండి, రైస్ వేసుకున్న తర్వాత అప్పుడు వేస్తాను. ఇది 1 కప్ ఆఫ్ రైస్ అండి. ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఇంట్లో మనకి మధ్యాహ్నం అన్నం మిగిలిపోయినా, రాత్రి అన్నం మిగిలిపోయినా కూడా మనం ఇలా చేసుకోవచ్చండి. వేస్ట్ చేయొద్దు కదండి రైస్ని. ఇలా మనం ఈజీగా ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. వేసి ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ యాడ్ చేస్తున్నానండి. మీరు మీ టేస్ట్కి తగినంత చూసి యాడ్ చేసుకోండి. వేసి బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ బాగా మనం కలిపేసుకోవాలండి. రైస్ మొత్తం ఉప్పు కారంతో మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ మనం దీన్ని అలానే వదిలేద్దాం. 2 మినిట్స్ తర్వాత మనం స్క్రాంబుల్ చేసుకున్న ఎగ్స్ దీంట్లో వేసేసి మిక్స్ చేసుకోవాలండి. అలానే దీంట్లో మనం కొంచెం కొత్తిమీర,
ఇంత మంచిగా కనిపిస్తుంది కదండి. కింద రెడ్ కలర్, పైన వైట్ కలర్, కొత్తిమీర గ్రీన్ కలర్. చూడ్డానికి బాగా కలర్ఫుల్గా ఉంటుంది, తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎగ్ వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్, ఉల్లి పొరక వేసి ఒక్కసారి మనం కలిపేస్తే అయిపోయిందండి. వేడి వేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. మనం ఎక్కడన్నా బయటకు వెళ్ళేసి వచ్చి ఏం వండాలని చెప్పేసి ఆలోచించకుండా ఇంట్లో ఎలానా ఎగ్స్ ఉంటుంది, రైస్ పెట్టేసుకొని త్వరగా ఇది చేసేసుకుంటే చాలా త్వరగా అయిపోతుందండి. ఇంకా పిల్లలకి లంచ్ బాక్సెస్కి, మనం ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. ఇంకొకటండి, మీరు దీంట్లో గమనించారా, నేను దీంట్లో ఏం సాసెస్ యాడ్ చేయలేదండి. సాసెస్ అంత మంచిది కాదండి హెల్త్కి. ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్ అలా చేసేటప్పుడు వేసుకుంటే అది చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా ఒక్కసారి. లేదు, చాలా ఈజీ కదండి, చాలా త్వరగా అయిపోయే సింపుల్ మెథడ్లో నేను మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపించాను. అయిపోయిందండి. ఇంకా మనం గ్యాస్ ఆఫ్ చేసేద్దాము. వేడిగా ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఏ రెసిపీ అయినా లవ్తో, కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. రెడీ అయిపోయిందండి వేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్. లాస్ట్కి కొంచెం ఉల్లికాడలతో, కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ చాలా ఈజీ మెథడ్. ఇలా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసేవాళ్ళు ఉంటే మన రూపీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.